ఊట్లో వచ్చాయి. ఆర్థిక సంస్కరణలు అంటే సమర్థత పెంచడానికి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తేవడానికి, అంటే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో సంపద సృష్టించి వచ్చిన సంపద పేదవాళ్ళకి తీసుకుపోయే కార్యక్రమం. కానీ ఈ కార్యక్రమంలో జరిగింది ఏంటంటే పేదవాళ్ళు నిరుపేదలుగానే ఉన్నారు, కోటీశ్వరులు అవుతున్నారు. అంటే ధనికులు ఎక్కువ అవుతున్నారు, పేదవాళ్ళు మాత్రం బాగుపడడం లేదు. అందుకే ఇప్పుడు నేను కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యం, పేదవాళ్ళందరినీ భాగస్వాములుగా చేసుకొని ప్రభుత్వం ఫోకస్ చేసి ఒక పాలసీ తీసుకొచ్చి తద్వారా పేదవాడిని ఆర్థికంగా పైకి తేవడానికి ఫేజ్ 1 పేదల్ని పేదరికం నుంచి పైకి తేవడం, రెండో ఫేజ్ 2 పేదవాళ్ళు ధనికులు చేయడం. పుట్టుకతో అందరం పేదవాళ్ళుగానే పుడతాం, మామూలు వ్యక్తులుగా పుడతాం. బాగా చదివించిన కుటుంబాలు ఆటోమేటిక్గా ఆకాశానికి వెళ్తున్నాయి, అక్కడి నుంచి తెలివి వస్తూ ఉంది, తర్వాత జనరేషన్స్ మారిపోతున్నాయి. అందుకే నేను ఆలోచించేది ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఒక విజన్ ఇస్తా. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజలే నా ఆస్తి, డబ్బులు కాదు, భూమి కాదు. ఈ ప్రజల్ని ఆస్తిగా ఆలోచించి మీ ద్వారా సంపద ఎట్లా సృష్టించాలో సృష్టించి తద్వారా పేదరిక నిర్మూలన, పేదవాళ్ళని ధనికులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇది సాధ్యం, అది చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ప్రతి ఒక్క కుటుంబంలో 5 మంది ఉంటే మీ ఇంట్లో ఒకరిద్దరిని 10వ తరగతి అబ్బాయిని బాగా శ్రద్ధ పెట్టి ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ చదివిస్తే ఆటోమేటిక్గా 10 ఏళ్లలో ఆ కుటుంబం సెటిల్ అయిపోతుంది. మీరు కొన్ని పనులు చేస్తూ ఉంటారు, ఈ పని ఇట్ట కాదు, ఇట్ట చేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందంటే ఆ నాలెడ్జ్ మీకు ఇస్తాం. దానివల్ల ఇప్పుడు సంపాదించే దానికంటే 2 3 ఎక్కువ సంపాదించే పరిస్థితి వస్తుంది. ఇలాంటి అనేకమైన ఆలోచనలు ఉన్నాయి నాకు. నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఎడ్ల బండిలో తిరిగేవాళ్ళం, ఎద్దులతో మడకలు కట్టి వ్యవసాయం చేసేవాళ్ళం. ఈరోజు ఏ స్టేజ్కి వచ్చామంటే ఎలక్ట్రికల్ కార్లు వచ్చాయి, డ్రైవర్లెస్ కార్లు వచ్చాయి. కారులో కూర్చొని కరెంటు కూడా, దానికి ఫ్యూయల్ కూడా అవసరం లేదు, ఛార్జ్ చేసిన తర్వాత కారులో కూర్చొని ప్రోగ్రామ్ ఇచ్చేస్తే మీ ఏ ఇంటికి పోవాలంటే ఆ ఇంటికి పోయే రోజులు వచ్చాయంటే అది ఈరోజు జరిగేది. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు కరెంట్ అంటే ఎక్కడ తయారు